అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ముందుకి వచ్చాను. తిరిగి రావడం అంటే కొంచెం కొంచెం యాక్చువల్లీ భయంగాను, అలాగే కొంచెం సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మర్చిపోయారేమో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. కానీ నాకేంటంటే కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు, అలాగే దిల్రాజు గారు, శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం, అలాగే టీం అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. సో అందుకని ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను. చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు యుఎస్లో ఉండగా ఫోన్ చేసి, ఎక్కడో ఉన్నాను, అందరూ ప్రాబబ్లీ గుర్తున్నానో లేదా కూడా, సో అయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్గా ఫోన్ చేసి ఒక 2 రోజులు ఫోటోషూట్, అది కూడా రాత్రంతా మేల్కొని ఉండి, అక్కడ డే టైం ఇక్కడ నైట్ టైం కాబట్టి, సో అక్కడ 2 days కరెక్షన్స్ అన్నీ చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి, నేను ఇవాళ ఇక్కడ నించుని ఈ సినిమాలో కనబడుతున్నానంటే అంతా క్రెడిట్ డైరెక్టర్ గారికి. సో ఆయనకి నా స్పెషల్ ధన్యవాదాలు. అలాగే అలాగే ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్లాట్ఫామ్ ఇచ్చి, ఒక గ్రేట్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ తయారు చేసిన అలాగే దిల్రాజు గారికి, అలాగే శిరీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ బ్యానర్లోంచి నేను మళ్ళీ, ఇది నా మొదటి మూవీ అని అనుకుంటున్నాను, నా మొదటి మూవీ మళ్ళీ మీ బ్యానర్లోంచి నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా స్క్రీన్ తమ్ముడు మిథున్ గారు ఈజ్ వెరీ ఆయన చాలా ప్లెజెంట్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్. నేను ఇదివరకు వర్క్ చేయలేకపోయినా ఇప్పుడు అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే టీం అందరికీ నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మై ఇన్లాస్, అండ్ స్పెషల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మై హస్బెండ్ అండ్ మై కిడ్స్. వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇక్కడ నుంచి ఉండేదాన్ని కాదు. ఎంతో సపోర్ట్ 2 years నుంచి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి నేను ఇవాళ ఇక్కడ నుంచోడానికి వాళ్ళు ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ అండి. అలాగే బయటకు ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్, అభిమానులందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని అనడం, అవునా అని ఒకసారి అనుకున్నవి ఉన్నా కూడా అవును కదా అని తర్వాత యాక్సెప్ట్ చేయడం అలవాటు అయిపోయి, ఇప్పుడు ఏంటంటే నాతో పాటు నా సినిమాలు చూస్తూ పెద్దయిన వాళ్ళు, అలాగే ఇప్పుడు కొంతమంది తొలి పరిచయంగా ఇప్పుడు మళ్ళీ నాతో ట్రావెల్ అవుతూ కొంతమంది ప్రేక్షకులు కొత్త జనరేషన్కి కూడా పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులు ఇదివరకు నన్ను ఎంత ఆదరించి ఎంత బలంగా నిలబెట్టారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇది కంబ్యాక్ అయినా కూడా యాక్చువల్లీ కంబ్యాక్ రీఎంట్రీ అనడం కంటే నా కొత్త జర్నీ, అంటే నా డ్రీమ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి, అలాగే అంటే మనము ఏమేమి వదిలేసామో, అంటే ఏమేమి పాత్రలు చేయాలనుకున్నవి ఆ డ్రీమ్స్ కానీ, లేకపోతే ఇంకో రకంగా ఇది ఒక కొత్త జర్నీ, అంటే ప్రేక్షకుల మనసుల్లో నా స్థానం సంపాదించుకోవడం మళ్ళీ, లేకపోతే అంటే అలా అందరూ అభినందించాలి అనే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీ విషయాలు అన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అలాగే ట్రైలర్ చూసారు, మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను, మీకు నచ్చుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను. సో చాలా మాట్లాడాలని ఉన్నా, ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడతాను. సో కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 2021 April 9th వకీల్ సాబ్
సో 4 years ఈ సినిమా మీద వేణు టైం స్పెండ్ చేయడం. సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సో రకరకాలుగా మధ్యలో ఐకాన్కి వెళ్దాం అనుకున్నాము. సో ఐకాన్ పుష్ప వల్ల వేణుకి మళ్ళీ అది డిలే అవ్వడం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకుని దీన్ని క్వాలిటీ వైజ్ రిఫరెన్స్ కూడా చెప్పలేకపోయాడు. తమ్ముడు నువ్వు తీద్దాం అనుకున్నప్పుడు ఏదైనా రిఫరెన్స్ సినిమా చెప్పు అంటే ఏది దొరకట్లా సార్, దీనికి రిఫరెన్స్ లేదు. ఓకే, సో తమ్ముడు రేపు రిలీజ్ అయ్యి ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇలాంటి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ రేపు సినిమా కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ సినిమా రిఫరెన్స్ అవ్వాలి ఎవరన్నా అంటే అంత సౌండ్ సైడు విజువల్ సైడు అంటే ఇందాక మిత్రులు అంటున్నారు సరే ఇది ముద్దుల మావేలాగా ఉంటుందా ముద్దుల మేనలాగా ఉంటుందా అని. అస్సలు ఉండదు. ఈ సినిమా ఇది టోటలీ డిఫరెంట్ జోనర్. ఎస్, బ్రదర్ అండ్ సిస్టర్కి సంబంధించిన చిన్న సోల్ స్టోరీలో ఉంటుంది కానీ ఇది టోటలీ డిఫరెంట్ ఫిలిం. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులకు డెఫినెట్గా ఆ ఎపిసోడ్స్ కానీ అవి కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో నితిన్, ఇందాక లయ గారు కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. అలాగే మనకు అర్థమైతే లయ గారు ఈజ్ ఎంట్రీ మళ్ళీ వచ్చేసానని చెప్పారు. ఎస్, ఈ సినిమాకి నితిన్కి సరి అయిన సిస్టర్ కావాలి. ఈ సినిమా ఈ స్టోరీ అనుకున్నప్పుడు చాలామంది తర్వాత లయ గారు యుఎస్లో ఉన్నారు, ప్రాక్టికల్గా జరగదని వేణు మాట్లాడి కథ చెప్పి ఆవిడని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం, అది ఇలాంటి సినిమా ద్వారా వస్తున్నందుకు తమ్ముడు అంటే డైరెక్ట్ ఆవిడ స్టోరీ, అక్క తమ్ముడు స్టోరీ కాబట్టి సో లయ గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కంబ్యాక్ రావడం వెల్కమ్ అండి. ఈ సినిమా తర్వాత కూడా ఎందుకంటే మీ స్వయంవరం సినిమాలో ఎప్పుడు సాంగ్ మేము హమ్ చేస్తూనే ఉంటాం కీరావాణి రాగంలో అని. ఇందాక మీరు అన్నారు కదా, మేము కూడా అప్పుడు సినిమా ఫీల్ అప్పుడప్పుడు వచ్చాను. సో అలా సో లయ గారికి మళ్ళీ రీఎంట్రీ. సో కాంతార తర్వాత వేణు అంటే ఈ సినిమాని డిజైన్ చేసుకున్నప్పుడే డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని ఈ సినిమాకి కావాల్సిన అన్ని పాత్రల్ని డిఫరెంట్గానే చూసి సెలెక్ట్ చేసుకునేలాగే కాంతార తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేయడం. నితిన్, ఎస్ తమ్ముడు నితిన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఫిలిం నితిన్కి ఇప్పుడు. సో ట్రైలర్ చూసిన తర్వాత వస్తున్న మీడియా మిత్రులు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు ఇచ్చిన మార్నింగ్ నుంచి మీరు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మెసేజ్లు వస్తున్న దాన్ని బట్టి ఎస్ తమ్ముడు డెఫినెట్గా July 4th ప్రేక్షకులకి రీచ్ అవ్వటానికి అన్ని రకాలుగా రెడీ అయ్యాడు. సో ఇక అల్టిమేట్ July 4th కోసం వెయిట్ చేయాల్సిందే, ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్. పోతే ఇప్పుడు మనందరికి తెలుసు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ప్రేక్షకులని థియేటర్లకు తీసుకురావడం బిగ్ ఛాలెంజ్ ఫర్ సినిమా టీమ్కి అలాగే మీడియా మిత్రులకి. అంటే మీ సపోర్ట్ నిజంగా బాగుంది అన్నప్పుడు మీ దానికి 1కి 4 సార్లు దప్పు పట్టుకు